కలవపూడి శివ అంటే చాలా మంచి నేమ్ ఉంటుంది కదా, అన్ని పార్టీలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటా. నేను ఎవరిని వ్యక్తిగతం విమర్శించనండి. ప్రజలకి సేవ చేస్తే వెళ్ళాలన్న ఆలోచనతో నేను 2005లో ముందు ట్రస్ట్ పెట్టి మీరు ఎవరికైతే సీట్ ఇప్పించారో మీ సీటుని ఒక విధంగా త్యాగం చేశారు. ఆ రోజు మీకు ఇష్టమై వెళ్ళారు ఎంపీగా, ఇష్టం లేకుండా వెళ్ళారు. పార్టీ ఆదేశించింది, ఆదేశాన్ని పాటించాను అంతే. మీరు ఎవరినైతే నమ్మి మీ సీటుని త్యాగం చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి సీట్ ఇప్పించారో అతనే ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచినట్టు. రాజకీయం అలాగే ఉంటుందండి. ఇప్పుడున్న రాజకీయాల్లో దెబ్బకి దెబ్బ వేయాలి, వెన్నుపోటుకు వెన్నుపోటు పొడవాలి, లేకపోతే తిట్టాలి, తిట్టించుకోవాలి, కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాలి, దోచుకోవాలి. ఇది కాకుండా మీలాగా ఇంత సౌమ్యంగా ఇంత పద్ధతిగా రాజకీయాలు చేస్తానంటే సస్టైన్ కాగలుగుతారా అని. మా నియోజకవర్గం అయితే నాకు సెట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా మంచివాళ్ళు, అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ రైతాంగం. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన 2009లోనూ మీరు ఆ వేవును తట్టుకుని మీరు అక్కడ గెలిచారు. జగన్ వేవును తట్టుకుని మీరు గెలిచారు. అలాంటి వ్యక్తి ఇవాళ టికెట్ కోసం అధిష్టానం ముందుకి వెళ్ళి విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అసలు ఊహించారా? అన్నీ అనుకుని అన్నీ జరగవు కదా.